గెలిచినాక ఎమ్మెల్యే మీ ఊరికి ఎన్ని మాటలు వచ్చిండుల్లా? ఒక్క పారి, 2 మాటలా, 5 మాటలా? అంతకంటే ఎక్కువైతే డౌటే. కానీ తప్పకుండా ఏదో పని మీద అయితే ఒక్కనాడో 2 మాటలో వచ్చే ఉంటాడు. ఇక ఏదన్నా పని ఉంటే ఓ 2 కార్లు కట్టుకొని మీరే ఎమ్మెల్యే గారింటికి పోయి ఉంటారు. ఊర్లో ఎన్నో పనులుంటాయా చేయాల్సినవి. అయితే ఒకసారు ఆయన నియోజకవర్గంలో ఏ ఊరికి ఒక్క పారంటే ఒక్క పరిగిన పోలేదబ్బా. అందుకే ఇగో గిట్లా మన ఊరికి కేసీఆర్ గారు వస్తున్నాడు. మన సమస్యలు అందరం కలిసి చెప్పుకుందాం రండి అందరూ. అబ్బా మన ఊరికి కేసీఆర్ సార్ వస్తుండట అని కాగితాలు కత్పలు పట్టుకొని ఊరోళ్ళంతా ఏటింగ్ చేస్తున్నారు. అగ్గో పెద్ద సారు రానే వస్తున్నాడు. చిన్నగా మంచిగా దండేసి శాల్వా కప్పి సన్మానాలు చేస్తున్నారు. అటెంకా వినతి పత్రాలు ఇచ్చుడు ఓ మనిషే కేసీఆర్ సార్ లెక్క తయారై వచ్చిండన్నట్టు. మేము మీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి మేము మిమ్మల్ని కలవలేక ఈరోజు మీ చిత్రపటానికి మా ఆవేదన మా సమస్యలు వినతి పత్రం రూపకంగా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది గజ్వెల్ నియోజకవర్గంలో వెంకటాపూరు. ఇళ్లకు కేసీఆర్ ఎమ్మెల్యే. కామారెడ్డిలా ఓడగొట్టినా ఈడ గెలిపిస్తే ఒక్క పారు కూడా రాలేదట. ఏ తిప్పలు చూడలేదట. కాగితాలు పట్టుకొని ఫామ్ హౌస్ కు పోతే లోపలికి రానిస్తలేరట. సారు మా కాడికి రాడు, మేం పోతే కలవడు. గిట్లయితే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని గీ ఎరైటీ నిరసన చేసిండ్రులా. రోడ్లు లేవు, బోరీలు లేవు, స్తంభాలు లేవు, ఇండ్లు లేవు. మాకు అనేక రకాలుగా ఒక ఎమ్మెల్యే హోదాలో చేసే పనులన్నీ మీరు చేయాల్సింది ఉంది. కాబట్టి మీరు ఫామ్ హౌస్ విడిచిపెట్టి గ్రామాలకు రావాలని, మా ప్రజల సమస్యలు తీర్చుకోవాలని. కేసీఆర్ సారు సీఎం సీట్లకెళ్లి దిగిన కాంచి ఇటు అసెంబ్లీకి వస్తలేడు, అటు నియోజకవర్గంలో తిరుగుతలేడు. ఆఖరికి పార్టీ ఆఫీస్ దిక్కే చూస్తలేడు. అప్పుడప్పుడు లీడర్లే పోయి బాయికాడ బాపును కలిసి వస్తుండ్రు. వస్తే గిస్తే జగిత్యాల జీవన్ రెడ్డి సార్ను కారెక్కించుకునే మీటింగ్ ఇట్లొస్తాడేమో మరి.